ఈ భ్రష్టత్వం సంభవించి పాప పురుషుడు నేనే దేవుణ్ణి ప్రకటించుకున్నాక ఎన్ని మూమెంట్ ప్రభు వస్తాడని అందరూ రెడీగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నారు. ఒక పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీరు ఇలా చెప్పేస్తే ఇప్పట్లో ప్రభు రాడు అని చెప్పేస్తే విశ్వాసులు బతికించి పాపం చేస్తారు కదండి, ఎన్ని మూమెంట్ వస్తాడు అనుకుంటే కొంచెం పరిశుద్ధంగా ఉంటారు. భయపడి నువ్వు సినిమా హాల్కి వెళ్తున్నావా, ఆ సమయంలో కడబూరం రోజు తినే పరిస్థితి, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా, శరీర కార్యాలు చేస్తున్నావా, ఆ టైంలో ప్రభు వస్తే పరిస్థితి అని భయపెడితే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారు. ఇప్పట్లో ప్రభు రాడు అని చెప్పేస్తే వీళ్ళకి భయం అనేది పోతుంది కదా అన్నాడు ఒక పెద్ద ఆయన. నేను అన్నాను, ఓహో మీ విశ్వాసులు భయపడి పాపానికి దూరంగా ఉంటున్నారు అన్నమాట. పాపాన్ని అసహించుకొని ఉండట్లేదు. ఏదో ఒక ఒత్తిడి కింద భయపడి పాపానికి దూరంగా ఉండేవాడు పంది. ఏ భయం లేకున్నా నాకు అశుద్ధం అసహ్యం అనుకున్నవాడు గొర్రె. దేవుడికి స్తోత్రం కలిగి యేసు ప్రభు గొర్రెలకు కాబట్టి పందులకు కాదు. కట్టేసి పెడితే పంది కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఆ కట్టు తీసినప్పుడు ఏది గొర్రె ఏది పందో తెలుస్తుంది. మనం పరిశుద్ధంగా ఉండటానికి ఒక భయం అక్కర్లేదు. పాపమును మనం ద్వేషిస్తాము. దేవుని మూలంగా పుట్టిన వాడేవాడు పాపము చేయజాలడు. ఎందుకనగా దేవుని బీజము వానిలో చూసింది. అలా కాదు, ఏదన్నా ఒక భయం ఉండాలి కదా పాస్టర్ గారు అంటాడు. మళ్ళీ నేను అన్నాను, సరే వీడు ఏసగా ఎప్పుడు వస్తాడో ఒక సూచనలు ఉన్నాయి నిజమే, కానీ వీడు ఎప్పుడు పోతాడో ఒక సూచన ఉందా? ఫలానా సంగతి జరిగేదాకా యేసు రాడని చెప్పొచ్చు, కానీ వీడి తల నిలిసేదాకా వీడు పోడు అనేమన్నా ఉందా? ఏం లేదు. ఇన్నేళ్ల వయసు వచ్చేదాకా పోవడం ఉందా? యేసు రాకడకు సూచనలు ఉన్నవి, కానీ నీ ప్రాణం పోకడకు ఏ సూచన అక్కర్లేదు. ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు టైం ఉంటావని గ్యారంటీ లేదు. సినిమాకి వెళ్తే ఆ టైంలో ప్రమోస్తున్నాగా అంటే దాని బదులు మార్చు, సినిమా హాల్లోని గుండాకపోతే అలాగని చెప్పు. కాబట్టి మనుషులను పరిశుద్ధపరచడానికి ఒక అబద్ధ బోధ అక్కరలేదు. సత్యము ద్వారా వాళ్ళని పరిశుద్ధపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక వాళ్ళని భయపెడితే మంచిదని చెప్పి తప్పు బోధ చేస్తావు నువ్వు. వాళ్ళని భయపెడితే మంచిదని చెప్పి ఈ రాత్రే వస్తారని చెప్పి అలా చెప్పినందుకే మొదటి శతాబ్దంలో చాలా మంది చంచల మనస్కులు అయిపోయినారు. సత్యమే మాట్లాడదాం. ఎన్ని కరువులు భూకంపాలు ఎన్ని వచ్చినా, నేను ఎన్ని కప్పుల టీ తాగినా ఇప్పటితో ప్రభు రాడు. దేవుని స్తోత్రం కలిగి ఏమైనా ఎన్ని కప్పులు తాగేస్తున్నాడు టీ, ఇది కూడా ఒక రాకడ సూచన లాగా అనుకోండి. ఎన్ని కప్పులు టీ తాగినా సరే అబద్ధం క్రీస్తు వచ్చేదాకా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా.